ప్రేమైన దేవుని వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న దైవజనులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం వింటున్నా నిలబడదెందుకు? వాక్యం వింటున్నా నిలబడదెందుకు? చదువు ప్రతి ఒక్కరు రాసుకోండి. బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరు తీసి చూడండి. ఏ ఒక్కరు కూడా ఒట్టి చేతులతో రాకూడదు. అందరూ కూడా చదువొచ్చినా రాకపోయినా ఖచ్చితంగా బైబిల్ కలిగి ఉండాలి. బైబిల్ అనగానే అది ఎంత గొప్పదో అందుకని మీకు వీడియో చూపించాను. నిజంగా సాక్షాత్తు సృష్టికర్త వ్రాయించినది. ఒక మాటలో చెప్పాలంటే అది మన బ్రతుకు పుస్తకము. మరి అలాంటి బ్రతుకు పుస్తకమైన బైబిల్లో మన జీవితం రాయబడి ఉంటుందని మనకు అర్థమైనప్పుడు, మనం తెలుసుకున్నప్పుడు ఎంతవరకు దానిని చదివి దాని ప్రకారంగా బ్రతుకుతున్నాము. ఈరోజు ఏ ఒక్కరిని మీరు కదిలించండి, ఏమండి బైబిల్లో మీరు వచనాలను చదువుకుంటున్నారు కదా, బైబిల్లోని విషయాలను మీరు చక్కగా వారానికి ఒకసారి లేదా 2 సార్లు లేదా 3 సార్లు లేదా వారం రోజులు మీరు వింటున్నారు కదా, మరి మీ బ్రతుకు ఎలా ఉందని అడగండి. ఏమంటారు? ఏ పెద్దగా మార్పు లేదండి అంటారు. మరి మీరు ప్రతి వారంలో కొన్ని రోజులు మందిరానికి వెళుతున్నారు కదా, నెలలో కొన్నిసార్లు మీరు వెళుతున్నారు కదా, మరి మీ బ్రతుకులో మార్పు ఎందుకు రాలేదు? అంటే దేవుడి యొక్క మాటకు మన బ్రతుకును మార్చే శక్తి లేదా? సరే ఆలోచించండి. ఎందుకు మన మాటల్లో మార్పు రాలేదు, మన చూపుల్లో మార్పు రాలేదు, మన ఆలోచనలలో మార్పు రాలేదు? ఏమండి, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే మీరు వింటున్నటువంటి వాక్యం మీలో లేదు. ఏమండి, వాక్యం మనలో ఉంటేనే కదా వింటున్నారు. కానీ విన్న వాక్యాన్ని ఒకడు ఎత్తుకొని పోతున్నాడు, ఆ విషయంలో జాగ్రత్త లేదు. ఏమండి, బాగానే సంపాదిస్తున్నారు, చక్కగా ఎక్కడో ఇల్లుంటే కష్టమైనా రాత్రి అయినా వచ్చి కూర్చొని, ఏమండి ఎంత బోరు కొట్టినా చక్కగా విని వెళ్ళిపోతున్నారు. కానీ మీరు విన్నటువంటిది, అంత కష్టపడి మీరు విన్నటువంటి వాక్యం ఏమైపోయిందంటే దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడు, అది గమనించటం లేదు. అందుకనే వింటున్న వాక్యం నిలబడటం లేదు. మరి నిలబడాలంటే ఏం చేయాలి? అదే ఈ పాఠం. అసలు ఎందుకు నిలబడటం లేదు, నిలబడాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం ప్రియులారా. నిజంగా వాక్యం ఎంత గొప్పది. ఇదిగో నీ ఆత్మ ఉంటేనే ఈ శరీరం బ్రతుకుతుంది. 100% నిజం, అంతే కదా. ఈ దేహంలో ఆత్మ లేనప్పుడు ఈ శరీరం ఎలాగైతే కిందకు పడిపోయి చచ్చిపోతుందో, అంటే ఆత్మ లేని దేహం మృతం, అదేవిధంగా వాక్యము లేని ఆత్మ అది చావుతో లేదా చనిపోయిన దానితో సమానం ప్రియుల. ఈరోజు నాలో వాక్యం లేదండి అని మిమ్మల్ని మీరే ఒకవేళ ప్రశ్నించుకుంటే ఒకటే, మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంది కానీ మీరు మృతులు. 100%. ఏమంటే ఎందుకు? ఇదిగో శరీరం బ్రతకాలంటే ఆత్మ ఇందులో ఉండాలి, మరి ఆత్మ బ్రతకాలంటే వాక్యం ఉండాలి ప్రియులారా. అది అర్థం కాలేదు. ఏమండి, ఈరోజు వాక్యము అది ఏం చేస్తుంది మనకు? యాకోబు రాసిన పత్రికలో చాలాసార్లు చదువుకున్నాం ఆ మాట. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
21వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గలది. అంటే వాక్యము, దానికి ఉన్నటువంటి పవర్ ఏంటండి? అది ఆత్మలను రక్షించేది, శరీరాన్ని రక్షించేదని చెప్తున్నాడా? శరీరాన్ని రక్షించేది మనకేవో అర్థమైపోయింది. లోక సంబంధమైన తిండి, ఏమండి, లోక సంబంధమైన పనులు, ఇదిగో ఇవి చేస్తే నేను బ్రతుకుతాను, నేను కాపాడబడతాను, నేను కడుపు నిండా తింటాను. లోక సంబంధమైనవి మనకు అర్థమైపోయి వాటిలో మనం నిమగ్నమైపోయాము. ఏమండి, శరీరాన్ని బ్రతికించుకోవడానికి ఓ తాపత్రయము, ఎంతో మనం కష్టం చేస్తున్నాము. మరి నీ శరీరంలో నుండి ఏదో ఒకరోజు ఆత్మ బయటకు వస్తుంది కదా, మరి దాని పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నారా? ఇదిగో దానిని బ్రతికించేదే వాక్యం. మరి ఈ వాక్యాన్ని ఎంతమంది మనసులో ఉంచుకొని ఆ వాక్యం చెప్పినట్టు వెళుతున్నారు మీరు చెప్పండి. నిజంగా బైబిల్లో దేవుడు ఈ వాక్యానికి ఇంత ప్రాధాన్యతనిచ్చాడంటే, ఇదిగో మీ ఆత్మను రక్షించేదిరా అని చెప్తున్నాడు. అంటే ఏ వ్యక్తి అయినా కానీ అతను రక్షింపబడాలి అంటే ఇదిగో అతని దగ్గర ఉండవలసింది వాక్యమే. నీ ధనం నిన్ను రక్షిస్తుందా? నీ బంగారు నిన్ను రక్షిస్తుందా? ఏమండి, ఈరోజు మనిషి సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏమైనా మనిషిని రక్షిస్తాయా అండి? ఇదిగో నీ ఆస్తి ఉగ్రత దినమందు అక్కరకు రాదు అన్నాడు ఆయన. మరి ఈరోజు వాటిని సంపాదించుకోవటానికి మనిషి ఆలోచనలు చేస్తూ ప్రయాస పడుతున్నాడు అంటే వాక్యం ఇతడికి అర్థమైందా? వాక్యం విలువ అర్థమైందంటారా? దాని విలువను ఈరోజు మనిషిగా అర్థం చేసుకుంటే వాక్యం కంటే ఎక్కువగా దేని దగ్గరికి వెళ్ళడం కూడా. వాక్యం ఎంత గొప్పది అని మీకు ముందు చదివించాను. వాక్య పట్టణం ఒకసారి చూద్దాం, చూడండి వాక్య పట్టణాన్ని. కీర్తనల గ్రంథము 19వ కీర్తన, కీర్తనల గ్రంథము 19వ కీర్తన 8వ వచనం నుంచి కూడా చదువుదామండి, బాగుంటుంది కొన్ని విషయాలు. ఇదిగో ఆయన మాటలట నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. ఏమండి, అసలు మీరు సంతోషంగా ఉండాలి అంటే మీ దగ్గర ఉండవలసింది, మీరు నేర్చుకోవలసింది, మీకు కావలసినది వాక్యం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడంటే, ఇదిగో ఆయన ఉద్దేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చున్నది. అంటే నీ కన్నులు తెరవబడాలా? ఇదిగో నువ్వు గుడ్డిగా ఉండిపోకూడదా? నీ కన్నులు తెరవబడాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలన్నా, నీ జీవితం మారాలన్నా, నీకు బ్రతుకు పరమార్థం, నువ్వు ఎందుకు పుట్టావు అన్న విషయం నీకు తెలియాలన్నా, నీకు కావలసినది దేవుని వాక్యము. అందుకని ఎంత చక్కగా చెప్తున్నాను, కిందకి చదవండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. చెప్తున్నాడు, అది ఇంకా ఎంత గొప్పదంటే, అవి బంగారము కంటే విస్తారమైన మేలిమి, బంగారము కంటే కోరదగినవి. ఇదిగో నీకు బంగారం కావాలా? వాక్యం కావాలా? ఏది కోరుకుంటారు? నిజంగా చూడండి, అందుకనే యేసుక్రీస్తుల వారు కూడా ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తుల వారికి తెలియని సంపద ఏదైనా భూమి మీద ఉందంటారా? ఆయన శిష్యులకి ఏమిచ్చి వెళ్ళిపోతున్నాడో ఒకసారి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 14వ మాటను చదువుకుందాం, చూడండి ఒకసారి.
యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఏంటంటే ఏమిచ్చాడట? వాక్యమా? ఎందుకు వాక్యం ఇవ్వాలి? యేసుక్రీస్తుల వారికి సంపదల గురించి తెలియవా? ఏ ధనం ఎక్కడుందో, ఏ బంగారు ఎక్కడుందో, ఏ నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయో ఏమంటే ఆయనకి తెలుసు అంటారా, తెలియదంటారా? మరి తెలిసినటువంటి ఆయన లోకంలో బ్రతకాలంటే డబ్బు కావాలి కదా, బంగారు కావాలి కదా, శిష్యులకి అవిస్తే సరిపోతుంది కదా అని అవిచ్చాడా? వాక్యం ఇచ్చాడంటే వాక్యము ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇదిగో వారికి వాక్యం ఇచ్చాను. వాక్యం ఇచ్చాడు గనుకనే వాక్యం పొందుకున్న వాళ్ళు భూమి మీద ఎలా బ్రతికారు? లోక సంబంధులుగా బ్రతికారా? ఎందుకు లోక సంబంధులుగా బ్రతకలేదు? వాక్యం విలువ తెలుసు గనక, వాక్యం విలువ తెలుసు గనక ఇదిగో వాక్యమున్న నేను ఎలా బ్రతకాలి అని చక్కగా వాక్య ప్రకారంగా వాళ్ళు ఆలోచించిన వాళ్ళే ఏమంటే వాక్యం చెప్పినట్టు వాళ్ళు బ్రతికారండి. మరి ఈరోజు మన బ్రతుకులను మనం ఆలోచించుకుంటే ఎంత కాలం నుండి వింటున్నా కూడా ఏమండి కనీస మార్పు అనేది ఏమండి మనకు తెలియదా అబద్ధాలు మాట్లాడకూడదని? మనకు తెలియదా ఆలోచనలు విరోధంగా ఉండకూడదని? మనకు తెలుసు అంటారా, తెలియదు అంటారా? మీరు చెప్పండి. ఎన్నిసార్లు వాక్యం విని ఉంటాం మీరు చెప్పండి. అయినా మన హృదయం అంతా దేనితో నిండి ఉందంటారు? మార్కు రాసిన సువార్తలో యేసుక్రీస్తుల వారు అంటాడు, మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము ఏమండి 20-21 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ఇదిగో మనుష్యుని లోపల నుండి అనగా దురాలోచనలు, జారత్వములు, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఏమండి ఇవన్నీ ఏంటివండి? మనస్సులో ఉన్నవే కదా. అంటే నీలో ఏమున్నాయి? వాక్యం లేదు ప్రియులారా. వాక్యం వింటున్నా వాక్యం లేదు. మరి ఇవి ఎలా వచ్చాయి? ఇవే నువ్వు భద్రంగా పెట్టుకున్నవి. మీకు అర్థమవుతుందా? ఆయనేమో నాయన నా మాటలు ఎంత గొప్పవో తెలుసా, అవి బంగారం కంటే కోరదగినవిరా. అందుకనే ఆయన ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ కూడా ఈ వాక్యాలను ఏం చెయ్యమంటున్నాడో ఒకసారి ద్వితీయోపదేశ కాండానికి వచ్చేద్దాం. ఏమండి ద్వితీయోపదేశ కాండం ఏమండి ద్వితి అనగా రెండవసారి ఉపదేశం చేస్తూ ఇశ్రాయేలులకు ఏమని ఉపదేశం చేస్తున్నాడో 2వ అధ్యాయము ఏమండి 4వ అధ్యాయము ఒకసారి 9వ వచనం నుంచి చదువుకుందాం. అయితే నీవు కన్నులారా చూచిన వాటిని మరవక ఉండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయం నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఏమండి ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఇదిగో నువ్వు ఆయన మాటలు నువ్వు వింటున్నప్పుడు అవి నీ మనసులోకి వెళ్ళిపోతాయి. వాటిని నువ్వు ఏం చేయమంటున్నాడు? జాగ్రత్తగా నీ మనస్సులో వాటిని జాగ్రత్తగా ఉండేటట్లు నువ్వు కాపాడుకో. ఏమన్నా ఏనాడైనా మనసులో ఉన్నటువంటి దేవుని మాటలను వెళ్లకుండా కాపాడుకున్న దాఖలాలు ఉన్నాయా? మీరు చెప్పండి. ఏమన్నా నిజంగా దేవుడు శరీరాన్ని ఎంతో అద్భుతంగా చేశాడు. శరీరాన్ని అద్భుతంగా చేసినటువంటి దేవుడు ఈ శరీరంలో ఒక మనస్సు అనే దాన్ని పెట్టాడు. ఏమండి ఈ మనస్సులో ఆయన మాటలను నువ్వు నింపుకోవాలి. కానీ మనిషి ఏం నింపుకున్నాడు?
లోక సంబంధమైనవి నింపుకున్నాడు. వీడంటాడు, ఇదిగో నా హృదయం అనే కోవెలలో ఏముందట? ప్రేమ. పాటలు పాడతారండి చాలామంది కవులు. అప్పుడప్పుడు కొన్ని పాత పాటలు గుర్తొచ్చినప్పుడు నిజంగా ఆ పాటలు ఎలా రాశారంటే, హృదయం అనే కోవెల లోపల ఏముందో తెలుసా? ఇదిగో ప్రేమ ఉందట. అంటే నీ హృదయంలో ఏమి నింపుకున్నావు? ప్రేమ. అందుకనే హృదయము ఎక్కడుంది, హృదయం ఎక్కడుంది అంటే నీ చుట్టూనే తిరుగుతుందని పాట పాడాడు. అంటే హృదయం అనగానే మనసు అండి. ఈ మనసు దేనికోసం ఆలోచిస్తుంది? ఎవరి కోసం ఆలోచిస్తుంది? కుటుంబము, తర్వాత కుటుంబంలో ఉన్న భార్య, ఏమండి భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఏమండి లోకములో బ్రతకటానికి గురించిన ఉద్యోగాలు, ఇవే కదా ఉండదు? ఇవే కదండి మనసు నిండా ఇవేనా? ఇవే. మరి నీకు బ్రతుకునిచ్చిన వాళ్ళు ఏమయ్యారు? నీకు జన్మనిచ్చిన వాళ్ళు ఏమైపోయారు? నీకు పిల్లల్నిచ్చిన వాళ్ళు ఎవరు? నీకు భార్యనిచ్చిన వాళ్ళు ఎవరు? నువ్వు తినడానికి ఆహారం ఇచ్చినది ఎవరు? ఈరోజు ఏమండి ఆ హృదయములో ఉన్నటువంటి ఆ మనస్సులో ఏవి ఉంచుకోవాలో అలా ఉంచుకునే విషయంలో మనిషి ఫెయిల్ అయిపోయాడు. కాపాడుకోలేకపోతున్నాడు తన మనస్సును. కానీ తన దగ్గర ఉన్న మట్టికి సంబంధించిన ఏమండి విలువైనవి అనుకుంటున్నాడు బంగారాన్ని. వీటిని ఎలా జాగ్రత్తగా దాచుకుంటున్నాడు మీరు చెప్పండి? ఇంటికి ఒక తాళం వేస్తాడు. ఎందుకు ఆ తాళం? అయ్యో లోపల ఉన్నవి కాపాడుకోవాలి కదండి. అలా మళ్ళీ తాళం తీసి మళ్ళీ లోపలికి వెళ్తాడా? మళ్ళీ లోపల ఒక బీరువా ఉంటుంది. మళ్ళీ ఆ బీరువా ఎందుకు? ఖరీదైనవి పెట్టుకోవటానికి. మళ్ళీ ఆ బీరువా ఓపెన్ చేశాడు అనుకోండి, మళ్ళీ లోపల ఒక లాకర్. మరి ఆ లాకర్ కూడా ఓపెన్ చేస్తే అక్కడితో ఏమైనా కనపడుతుందంటే మళ్ళీ ఎక్కడో మూల, ఆ మూలకు ఒక మళ్ళీ ఏమంటే ఒక తాళం ఉంటుంది చూడండి మీరు. ఎందుకు ఎంత సేఫ్టీ? అయ్యో భద్రంగా కాపాడుకోవాలి కదయ్యా. ఏంటివి కాపాడుకోవాలి భద్రంగా? నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, నీ దగ్గర ఉన్నటువంటి బంగారం, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి పత్రాలు, అంతేనా? నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి పత్రాలు, నీ దగ్గర ఉన్న బంగారాన్ని నువ్వు ఇన్ని తాళాలు వేసి భద్రంగా నువ్వు కాపాడుకుంటున్నప్పుడు మరి వాక్యాన్ని కాపాడుకుంటున్నారా? వాక్యానికి ఇది తాళం. ఇదిగో నీ దగ్గర ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్న బంగారం, ఈ కొట్టేసేవాడు నీకు కనపడతాడు. ఈ కనపడేవాడు ఏమండి ఈ దొంగ కొట్టేయకుండా నువ్వు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మరి వాక్యం ఎత్తుకొని పోయేవాడు ఏమైనా కనపడతాడా? ఏమండి కనపడే దొంగ కోసమే మనం ఆలోచించి ఇన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పుడు మన దగ్గరకు వచ్చి విలువైన సొత్తు ఇదిగో వాక్యాన్ని ఎత్తుకొని పోయేవాడు కనపడడు ప్రియులారా. మరి వాడి కోసం ఏమైనా ఆలోచన ఉందంటారా? కనీసం అంటే కనీసం ఆలోచన లేదు. నిజమంటే ఏమండి మీ ఇంటిలోకి వెళ్ళగానే కొన్ని వస్తువులు కనపడతాయి. ఏంటో వస్తువులు అనగానే అలా డోర్ తీయగానే ఏమంటే చీపురు కనపడుతుందా? కనపడుతుంది. ఆ కసు అంటే చెత్తంతా ఊడ్చి ఎత్తేస్తారు కదా, దాన్ని ఏమంటే చాట, కనపడుతుందా? కనపడుతుంది. అలాగే బకెట్ కనపడుతుందా? కనపడుతుంది. ఆ జగ్గు కనపడుతుందా? కనపడుతుంది. ఇవి ఎప్పుడైనా మీరు బీరువాలో పెట్టారండి వీటిని? ఇవి ఎందుకు బీరువాలో పెట్టారు మీరు కదా? ఎవరైనా ఒకవేళ భద్రంగా ఆ బీరువాలో మళ్ళీ లాకర్లో చెత్త చాటను పెట్టాడు అనుకోండి, వాడు గొప్ప తెలివైనవాడు అంటారా అండి? మహానుభావుడు ఎంత తెలివైన వాడు, ఆ చాటను తీసుకొని వెళ్ళి లాకర్లో అది 3-4 తాళాలు వేసి పెట్టాడండి అంటారా? ఏమండి అనరు కదా? ఈరోజు మన పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? వాక్యాన్ని ఎక్కడో బయట ఉంది, లోపల హృదయంలో దేవునికి ఇష్టం లేనివి, దేవుడు అసహించుకునేవి, ఒక్క మాటలో చెప్పాలంటే
మనల్ని నరకానికి పంపించేవే మన మనసు నిండా ఉన్నాయి. కాదా మీరు చెప్పండి? ఇంకెక్కడండి వాక్యం విలువ ఇచ్చారు? ఇంకెక్కడండి వాక్యానికి విలువ వచ్చి మనం మనసులో పెట్టుకున్నాం అనటానికి ఏముంది మీరు చెప్పండి? మనం వేటిని పెట్టుకున్నాం హృదయంలో? అదే అన్నాడు యేసుక్రీస్తుల వారు, వారి హృదయం అంటే మనుష్యులు లోపల నుండి అనగా ఇదిగో ఎన్నున్నాయి దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, కామక్రియలు, కృత్రిమములు, దొంగతనాలు, మోసాలు. ఏంటివి ఇవన్నీ? నీకు పనికి రానివి, నిన్ను నిత్యాగ్ని దండనకు నడిపించేవి. ఇవెందుకున్నాయి మరి నీలో? ఒక బీరువాలో ఒక చీపురు పెట్టుకున్నావని నువ్వు చీపుగా చూస్తావు కదా, మరి ఇవి మనలో ఉంటే దేవుడు ఇంకెంత చీపుగా చూస్తాడో మీరు చెప్పండి. ఏమండి? మేలిమి బంగారము కంటే వాక్యం ఏమన్నాడు? కోరదగినది. మరి ఇలాంటి వాక్యం ఈరోజు మనిషి కోరుకోవలసింది వాక్యాన్న ధనాన్న మీరు చెప్పండి. అందుకని నువ్వు వింటున్నటువంటి వాక్యం నువ్వు స్వీకరించటం లేదయ్యా. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు వింటున్న వాక్యం ఏమైపోయిందో తెలుసా? దాన్ని నువ్వు మనస్సులో భద్రంగా కాపాడుకోవటం లేదు. నువ్వు డబ్బును కాపాడుకుంటున్నావు, నీ దగ్గరున్న పత్రాలను కాపాడుకుంటున్నావు, అన్నీ కాపాడుకుంటున్నావు, వాక్యం తప్ప. ప్రియులారా, వాక్యము చాలా విలువైనది. అదే అంటున్నాడు అక్కడ. చదవండి ఒకసారి 10వ వచనాన్ని మరొక్కసారి. ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం, అవి బంగారము కంటెను, విస్తారమైన మేలివి బంగారము కంటెను, అది కోరదగినది. ఏమండి, ఆ కోరదగినటువంటి వాక్యాన్ని మనం ఎంత గౌరవించి అందుకనే బహు జాగ్రత్తగా మీరు కాపాడుకోండి మీ మనసులో అన్నాడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడే దేవుడు. ఈరోజు మనిషి తన మనసులో వాక్యాన్ని తప్ప భూ సంబంధమైన అన్నిటినీ భద్రంగా కాపాడుకుంటున్నాడు. అన్నీ తెలుసు, వాక్యం తప్ప. అందుకని సాతాను వాడు రెడీగా ఉంటాడండి. సాతాను పని ఏంటంటే వాడి పేరే దొంగ. మరి నీలో విలువైన నీ దగ్గర ఉన్న బంగారం వాడికి అవసరం లేదు, నీ దగ్గరున్న ఆస్తి పత్రాలు వాడికి అవసరం లేదు, వాడికి నీకు భూ సంబంధమైన వాడికి ఏమీ అవసరం లేదండి. నీ దగ్గర ఒకటి ఉండకూడదు, అదే వాక్యం. అందుకని మీరు చూడండి, విచిత్రం ఏంటంటే అన్నీ మనం ఫాలో అవుతామండి ఒక్క దేవుని వాక్యాన్ని తప్ప. ఎవరు చెప్పినా ఏమండి, అలా సినిమా వచ్చిందంటే సినిమాలో డ్రెస్ చూస్తాడు, హెయిర్ స్టైల్ చూస్తాడు, వాడి డైలాగ్ చూస్తాడు, అన్నీ ఫాలో అవుతుంటాడు. మీరు చూడండి, ఒక 3 గంటల సినిమా వాడిని ఏం చేసిందంటే వాడిని ఫాలో అయ్యేలా చేసింది. మరి వాక్యం ఎన్నిసార్లు వింటుంటారు? ఎందుకు మరి దీన్ని ఫాలో అవ్వలేకపోతున్నారు? ఉంటే కదా. చాలా విలువైనది పురిలారా ఇది. ఈ విలువైనది ఎలాగైనా సరే నీకు దక్కకుండా చెయ్యాలనే వాడు కుట్ర పన్నుతున్నాడు. వాడు కుట్ర పని ఇదిగో వీడి మనసులో ఏమాత్రం వాక్యానికి చోటు ఇవ్వకుండా చూసుకోవాలి. వీడి మనసు నిండా ఏం నిండుకోవాలో తెలుసా? కుళ్ళు, కుతంత్రాలు, అనగా శరీర కార్యాలనే వీళ్ళకి నింపేస్తాను వీడికి. ఇంకా వీటితో నిండి ఉంటే ఏమండి, ఇక వాక్యం ఎక్కడ వెళుతుంది మీరు చెప్పండి? ఇదిగో బాటిల్ ఖాళీగా ఉంది, కొద్దిగా నీళ్లు పడతాయి. ఫుల్గా ఉందనుకోండి బాటిల్, ఇంకెక్కడ మీరు నీళ్లు పోసినా బయటకు పోతుంటాయి అవి. మీరు ఎన్ని నీళ్లు పోయండి, లేదంటే నేను ఒక ట్యాంకర్ తెచ్చి పోస్తానండి అంటావా? అది నిండిందిరా బాబు. నువ్వు ఎంత పోసినా, లేదండి నేను డాడీ గారితో వింటాను, ప్రసన్న బాబు గారితో వింటాను, లేదా ఇంకా ఎవరు బాగా చెప్తారో వాళ్ళతో వింటాను, నువ్వు ఎంత మందితో విన్నా నీలో చెత్త నిండుకొని ఉంది లోపల నిండుగా. ఏమంటే బీరువా నిండిపోయింది, ఇంకెక్కడ పెడతావు? చోట్లేదు మళ్ళీ. మరి ఈ విలువైనది వెళ్ళాలంటే అందుకనే సమస్త కల్మషమును అన్నాడు. మన యాకోబు రాసిన పత్రికలో మనం చదువుకుంటున్నప్పుడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమండి, అక్కడ మనం 21వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు
ఇదిగో సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఒక విత్తనం నాటాలంటే ఒక పొలం ఎలాగైతే క్లీన్ చేయాలో, ఎలా పడితే ఎలా విత్తనాలు వచ్చేస్తాయి, నువ్వు ఎలా పడితే అలా వేయటం విత్తనాలు వచ్చేస్తాయా? అరే ఒక విత్తనం రావాలంటేనే భూమి మెత్తగా ఉండాలి, చదునుగా ఉండాలి, అది దున్నబడి ఉండాలి, అంతే కదండి. లేదంటే గట్టిగా ఉందంటే నేల, ఆ నేల మీద నేను వేసేస్తానంటే, అదే యేసుక్రీస్తుల వారు చెప్పాడు అన్నాడు విత్తనములు గూర్చిన ఉపమానం. చూద్దాం ఒకసారి ఉపమానాన్ని. ఉపమానాన్ని చూద్దామండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము చదువుదాం. విత్తువానిని గురించిన ఉపమానమును భావం వినండి. ఎవడైనను గ్రహింపకు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తపడిన దానిని ఎత్తుకొని పోతాడంటే నీ గ్రహింపు లేదా? ఏం వింటున్నామన్న గ్రహింపు లేదా? కనీస జ్ఞానం లేక ఈరోజు ఏదో విన్నాంలేండి, మళ్ళీ అలా నువ్వు ఇంటికి వెళ్ళిపోగానే ఈరోజు నేను ఏం విన్నాను నెమరు వేసుకుంటున్నారా? మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఆ విన్న మాటను బట్టి బ్రతుకును మార్చుకొని బ్రతకటానికి ఇష్టపడుతున్నారా? లేదనుకోండి, మీ వాక్యం ఉండదు మీలో, ఎత్తుకొని పోతాడు వాడు. సాతాను ఎంత డేంజర్ అంటే ప్రియులారా, యేసుక్రీస్తుల వారితో ఉన్నటువంటి ఆయన ఇస్కరియోతు యూదా మనకంటే ఇంకా బాగా విన్నాడు వాక్యాన్ని, కానీ వాడు ఎలాంటి దొంగోడో మీరు చూడండి. ఆయన దగ్గరికి వచ్చేసాడు, ఇస్కరియోతు యూదా దగ్గరికే వచ్చేసాడు. వచ్చి ఆలోచన పుట్టించిందట చూడండి. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఆలోచన పుట్టించిందట చూడండి, ఆయన అప్పగించాలని. అంటే ఏమని ఆలోచన పుట్టించింది? రే వాక్యం వింటే నీకేమొస్తుంది? ఏమొస్తుంది నీకు లాభం? వాళ్ళు అట్లే చెప్తారు, రమ్మంటారు, కంటిన్యూ రమ్మంటారు, వాక్యం మిస్ అవ్వద్దంటారు. నీ ఉద్యోగమే పోయేదాడ. ఇలాగే ఉంటాయండి దాని ఆలోచనలు. నీకంటూ కుటుంబం లేదా? వాళ్ళంటూ పని పాట లేదు, మీకు పని పాట లేదా? ఓ వాక్యం వాక్యం అంటే నీకే తిండి ఎవరు పెడతారా? నీకంటూ కుటుంబం ఉంది, రా యేసుక్రీస్తుని బేరం పెట్టు, నీకు డబ్బులు ఇస్తారు వాడు. యేసుక్రీస్తుని బేరం ఆడాడండి యూదా. ఎవరిదంటారు ఈ ఆలోచన? అదే అన్నాడు అక్కడ, అపవాది ఆలోచన పుట్టించింది. ఈరోజు ఎంతమంది వాక్యం కంటే పనిని కానీ, లేదా వాక్యం కంటే లోక సంబంధమైన మీ కుటుంబము కానీ ఏవైనా మీరు పెట్టుకోండి, ఇంకా దేవుని వాక్యం కంటే ఏదయ్యా నీకు ఎక్కువైంది? అయితే అది దేవుని ఆలోచన కాదు, సాతాను ఆలోచన. నిజమండి. అందుకని మిమ్మల్ని దేవుని దగ్గరకు రాకుండా, ఆయన కోసం పాట పాడకుండా, ఆయనకు ప్రార్థన చేయకుండా అసలు నిన్ను ఆయన కోసం బ్రతకనివ్వదు. అదే దాని ధ్యేయం. దాని లక్ష్యం ఏంటో తెలుసా? ఎలాగైనా సరే మనిషిని దేవుని మాట వినకుండా చెయ్యాలి, విరోధంగా బ్రతికించాలి మనిషిని. అందుకని చూడండి, మరి ప్రారంభం నుంచి సాతాను లక్ష్యం ఏంటి? దేవుని మాటకు విరుద్ధంగా బ్రతకాలి. ఇదిగో మీరు పండు తింటే చస్తారు, దేవుని మాట చావరు. ఏది బాగుంది? అంతే కదండి, అది ఆశీర్వాదం కదండి చావరు అనేది. మనల్ని అలాంటి ఆశీర్వాదాలను కొట్టేస్తున్నాడు వాడు. నువ్వు దేవుని దగ్గరకు పోతే ఏముంటుందిరా బాబు? ఏముండదు, నేను చస్తావంటాడు. ఇదిగో దేవుని దగ్గరకు వస్తేనే బ్రతుకుతారు ప్రియుల. ఆయన మాటే మీకు బ్రతుకునిచ్చేది ప్రియుల.
ఎంతమంది గ్రహిస్తున్నారు దీన్ని? ఏమండి, ఒకనాడు యేసుక్రీస్తుల వారి దగ్గర ఉన్నటువంటి యూదా దగ్గరకే వచ్చేసిందంటే మనకు అర్థమవుతుందా? వాడు మనలోనే ఉండి ప్లాన్ చేస్తున్నాడు. ఇదిగో వాక్యం దగ్గరకు వస్తున్నామా, మనలోనే ఉంటాయి. మనకు అర్థం అవ్వాలి. నేను వాక్యానికి వాక్యం చెప్పినట్లు నేను ముందు వెళుతున్నానా, లేదంటే విరుద్ధంగా ఏమైనా బ్రతుకుతున్నానా? వాడి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇదిగో యేసుక్రీస్తుల వారు ఆయన మరణం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను పెద్దలకు అప్పగింపబడతాను, యెరూషలేములో అప్పగింపబడతాను, నన్ను వాళ్ళు కొడతారు, నేను చంపబడతాను, ఇవన్నీ చెప్తున్నాడు. అప్పుడు పేతురు గారు ఏమంటాడండి? అవి నీకు దూరం అవ్వాలి అంటే శ్రమలు వద్దంటున్నాడు. ఎంత మంచి మాట! శ్రమలు వద్దనటం మంచి మాటే కదండి. కానీ లోకానికి రక్షణ లేకుండా ప్లాన్ అది. జస్ట్ మీకు ఆలోచన రావాలని చెప్తున్నాను ఇవన్నీ. అంటే మనం ఏదైనా కానీ మన ప్రార్థనలకు అడ్డంకులు కానీ, లేదంటే ఒక సంఘానికి విరుద్ధంగా కానీ మన ఆలోచనలు ఎప్పుడైనా వస్తే అవి సాతానుకు సంబంధించినవేమో చూసుకోండి. ఎప్పుడైతే మనం ప్రార్థనలకు రామో, ఎప్పుడైతే వాక్యానికి మన కాళ్ళు రావో, మీరు అక్కడ ఎంత సంపాదన ఉండనివ్వండి, అది సాతానుకు సంబంధించిన ఆలోచన. నిజమండి. ఈరోజు వెండి బంగారముల కంటే విలువనిచ్చి వాక్యాన్ని ఎంతమంది వింటున్నారు? అలా వినాలి. సామెతల గ్రంథం, ఎందుకంటే ఆయన ఇంకా ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20-21 వచనాలు. సామెతల గ్రంథం, నా కుమారుడా ఇదిగో నా మాటలను ఆలకించు, నా మాటలకు నువ్వు చెవియొగ్గు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివ్వక నీ హృదయమందు వాటిని భద్రం 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 నీ హృదయమందు వాటిని భద్రంగా కాపాడుకోవయ్యా. నీ కన్ను తెరిస్తే నా మాటలే కనపడాలి. నువ్వు వినాలనుకుంటే నా మాటలే వినాలి. ఈరోజు ప్రపంచం పాడవుతుందంటే కారణం దేవుని మాట లేక. ఎంతకాలం బ్రతుకుతావయ్యా నువ్వు? మనిషి ఆయుష్ సగటు ఎంతకాలం మీరు చెప్పండి? 60 లేదా 70 లేదా అధిక బలం ఉన్న ఎడల 80 అన్నాడు. అది కూడా ఆయాసం, దుఃఖం, ఎందుకు బ్రతికానరా బాబు అనేటట్టు ఉంటుంది బ్రతుకు. అలాంటి బ్రతుకుల్లో ఎంతకాలం దేవుని వాక్యం లేకుండా బ్రతుకుతారు మీరు చెప్పండి? ఆల్రెడీ సగం ఆయుష్ లేదా 3/4% అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నాం మనం. ఎంతకాలం అయ్యా? ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు కదా. దేనిని భద్రంగా కాపాడుకున్నారు చెప్పండి? ఏ విషయాలు ఉన్నాయి భద్రంగా? అంటున్నాడు ఆయన, కుమారుడా ఇదిగో నా మాటలకు నువ్వు, నా వాక్యములకు నువ్వు చెవియొగ్గు. ఇదిగో నీ కన్నుల ఎదుట నుండి నా మాటలు ఎప్పుడు కూడా నువ్వు తీసివేయకయ్యా. నీ మనసులో వాటిని భద్రంగా కాపాడుకో అంటున్నాడండి. ఏమున్నాయి ఈరోజు భద్రంగా? ఏ రహస్యాలు ఉన్నాయి మీరు చెప్పండి? ఎందుకంటే ఈ రహస్యాలే, దేవుని వాక్యమే మనలో ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యం సామాన్యమైనది కాదు ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, తరాలలోనూ యుగాలలోనూ మరుగైపోయినటువంటి ఈ మర్మం, ఇది తరాలలోనూ యుగ యుగములలోనూ మరుగై ఉన్నది, యేసుక్రీస్తుల వరదాల బయలుపరచబడింది. ఇది సామాన్యమైనది కాదు. ఈరోజు మనం వింటున్న మాటలు ప్రియులారా మన జీవితాలను వెలుగుమయం చేసేవి. ఎంత గొప్పవి మీరు చెప్పండి? ఇలాంటి గొప్ప మాటలను ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం చెప్పండి? కనుక ప్రియులారా ఈ మాటలను మన మనసులో భద్రంగా కాపాడుకోవాలి. మరి భద్రంగా కాపాడుకోవడం ఎలా కాపాడుకోవాలి వీటిని? బీరువాకైతే తాళం వేస్తాము. మరి ఈ మాటలు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఎప్పుడు నువ్వు ప్రార్థనలకు వస్తూనే ఉండాలి. ఆ మాటలు నెమరు వేసుకుంటూనే ఉండాలి. ఏ మాట మాట్లాడినా ఇది వాక్యములో ఉందో లేదో నువ్వు చూసుకోవాలి.
నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నేను వాక్యానికి అనుగుణంగానే మాట్లాడుతున్నానా, నేను వాక్యానికి అనుగుణంగానే చూస్తున్నానా, నా ఆలోచన వాక్యాన్ని అంగీకరిస్తుందా, నా ఆలోచన వాక్యం సపోర్ట్ చేస్తుందా, అది వెరీ గుడ్ అంటుందా నా ఆలోచనను? ఎవరండి ఆలోచిస్తున్నారు మీరు చెప్పండి? ఏమండి? ఎప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచనలు మనము అలా మనసులో పెట్టుకొని ఇది నేను చేస్తున్న రైటా రాంగా, బైబిల్ ప్రకారంగా ఆయన మాటలు నువ్వు ఉన్నవాడివైతే నువ్వు ఆలోచిస్తావు. నీ దగ్గర ఎక్కడున్నాయి ఆయన మాటలు? అందుకని నీకు జ్ఞాపకం రావట్లేదు. అందుకని ఈజీగా అబద్ధాలు మాట్లాడేస్తారు, ఈజీగా వ్యామోహ చూపు చూచేస్తారు, ఈజీగా చెడుతనంగా ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచించారు ఈజీగా? మీలో వాక్యం లేదు గనక. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే హృదయము నిండిన దానిని బట్టే మరి నీ నోట్లో హృదయం వాక్యం నిండిందా? నీ హృదయం నిండా వాక్యం ఉందా? వాక్యం ఉంటేనే శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాన్ని నువ్వు జయిస్తావు. ఏమంటే నీలో వాక్యం లేదు, అది ఉంచుకోవయ్యా, అది భద్రంగా కాపాడుకో అని ఆయన ఎప్పుడో ఇశ్రాయేలుల కాలంలో నుండి చరిత్రలో ఎన్నోసార్లు భద్రంగా కాపాడుకో, బహు జాగ్రత్తగా కాపాడుకో అని ఎన్ని విషయాలు రాస్తున్నా ఈరోజు మనిషికి అన్ని విషయాలపైన జాగ్రత్త ఉందండి. కడకు తన శరీరం మీద కూడా ఎంతో జాగ్రత్తగా ఈరోజు మసలు కంటున్నాడు. కానీ తన మనసులో వాక్యం ఉందో లేదో అని చూసుకొని ముందుకెళ్తున్నాడా? ప్రియులారా, దేని మీద జాగ్రత్త లేకపోయినా పర్లేదండి, వాక్యం మీద జాగ్రత్త పెట్టండి. ఆత్మను రక్షించేది బంగారం కాదు. ఇదిగో పోలీసులు ఏమండి ఇక్కడ పోలీసులు దొంగలు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఇదిగో నీ మెడలో బంగారు ఉన్నప్పుడు నువ్వేమని ఆలోచిస్తావు? అయ్యో దొంగలున్నారు జాగ్రత్త అని రాశారు కదా. పోలీసులు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? నా వరకు నేను జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో మీరు చెప్పండి ఆభరణాలను. మరి వాక్యం, విన్నటువంటి వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోతున్నాడంటే నువ్వంతా జాగ్రత్తగా ఉంటున్నావా? ఎంత జాగ్రత్త! ఇక్కడ బాగా వింటారు, అలా మందిరం దాటారో లేదో, అలా టీవీ ముందు కూర్చున్నారో లేదో, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారో లేదో, ఇక వాక్యం పక్కన పెట్టి లోక సంబంధమైన పాటలు, లోక సంబంధమైన ఆలోచన అంతా కలిసిపోతుండం చూడండి. ఏమైపోతుంది వాక్యం? నువ్వు విన్నటువంటి వాక్యం ఏమైపోతుంది నువ్వు అలా ప్రవర్తిస్తుంటే? అందుకనే ప్రియులారా, మనలో వాక్యం ఉండాలి అంటే విన్నటువంటి వాక్యాలను చక్కగా ఎప్పుడు మరవకుండా, వాడు ఏ ఆలోచనతో మనల్ని లోపలికి వచ్చి మనల్ని ఆలోచించేలా చేసినా మనం పడిపోయేవారుగా ఉండకూడదు. ఇదిగో యేసుక్రీస్తుల దగ్గరకు వచ్చిందట, ఇదిగో నువ్వు 40 రోజులు ఆకలితో ఉన్నావు కదయ్యా, ఇదిగో ఆకలి అవుతుంది కదా, కరెక్ట్ నీకేం కావాలో ఆలోచించి నీ దగ్గరకు వస్తాడు. నీలో ఉన్న సరుకు తీసేయడానికి నువ్వు ఏం చేస్తే పడిపోతావు అదే రకంగా వస్తాడు నీ దగ్గరికి. చూసావు నేను ఎంత మాట అన్నాడో అంటాడు, నీకు అసహ్యం కలిగించేలా. నేను నిన్నే అన్నాడు చూసావా, సిగ్గులేదా నీకు వెళ్ళడానికి? వాళ్ళని వీళ్ళని ఎందుకు తీసుకెళ్తావు? నీకు పని లేదా? వాడి ఆలోచనలు ఎలాగైనా సరే దేవుని దగ్గర నుంచి దూరం చేయాలి. నిజమండి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తు ఆకలిని పసిగట్టిందండి అది. ఇదిగో ఇతడు రొట్టెలు చేసుకుంటాడు, ఎప్పుడు తన కోసం వాడుకుంటాడు ఆ సూచక్రియను. సాతాన మనిషి రొట్టె వలన మాత్రం బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఇది ఎలా తెలిసింది ఈయనకి? వాక్యం లోపల బహు జాగ్రత్తగా మనసులో వాక్యం పెట్టుకున్నాడండి. ఎక్కడో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట ఏమని చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ మాట, ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. ఈ మాటను భద్రంగా పెట్టుకున్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఎవడొచ్చి చెప్తాడండి భద్రంగా ఉంటే? మీ దగ్గర ధనము గట్టిగా మీరు సంపాదించుకుంటే ఏ క్షామం మిమ్మల్ని పడగొడుతుంది మీరు చెప్పండి?
ఏమండి, ఏ కరువు మిమ్మల్ని పడగొడుతుంది మీరు చెప్పండి? ఏ ఆశ మిమ్మల్ని పడగొడుతుంది చెప్పండి? నా దగ్గర ఉందండి, నేను ఆకలి, నాకెందుకు వేస్తుంది ఆకలి, నేను భద్రంగా దాచుకున్నాను అంటావు కదా. వాక్యం నీలో ఉంటే ఎవరు నిన్ను పడగొడతారు? మళ్ళీ తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేసింది అది. ఇదిగో దేవాలయపు శిఖరం మీద నిలబెట్టిందట. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకో. రెచ్చిపోయాడా? దుమికాడా? ఏమండి, నిజంగా అక్కడ ఆయన అన్న మాటలు మీరు మత్తయి రాసిన సువార్తలో మీరు చూస్తే, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో, ఏమంటే 6వ వచనంలో అది రెఫరెన్స్ చెప్తుంది. అపవాది ఏమంటే దాని మనసులో కూడా ఉంది చూడండి వాక్యం, మన మనసులో లేదు. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దుముకు అని, ఇదిగో ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించుతారు కదా. ఇదిగో అది రాయబడింది కదా కీర్తనల గ్రంథం, ఏమంటే 91:11లో రాయబడింది కదా. రెఫరెన్స్ అండి. నిజంగా అప్పుడు యేసుక్రీస్తుడు ఏమంటాడు? అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదని మరొక చోట రాయబడింది. ఇదిగో నాకే రెఫరెన్స్ చూపిస్తావా? నేను ఇంకొకటి చూపిస్తాను, నీకు తెలుసా? ఏమంటాడు? నీ దేవుణ్ణి, ఏమంటే ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట రాయబడింది. మళ్ళీ ఇంకొక రెఫరెన్స్ అండి, మరి 6:16 ద్వితీయోపదేశ కాండం. ఏమండి, అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం మీలో ఉంటేనే మీరు జయిస్తారు దేనినైనా. లేదండి నేను పడిపోతున్నానండి, నాకు కనీసం అసలు 1 గంట కూడా బ్రతకలేకపోతున్నానండి దేవుని వాక్య ప్రకారంగా. నిజమేనా? అవునండి, చెక్ చేసుకోండి ఒక్కసారి, టైం పెట్టుకోండి. ఇదిగో టైం ఇప్పుడు ఎంత అయింది? 8:30 దాటిందా? ఈరోజు 8:30 నుంచి ఎంతవరకు నేను దేవునికి ఇష్టంగా బ్రతకగలను? గంట బ్రతుకుతానా? 2 గంటలు బ్రతుకుతానా? 3 గంటలు బ్రతుకుతానా? ఏంటి ఇంత బలహీనంగా ఉన్నానా నేను? అయితే వాక్యాన్ని నేను బాగా ఎక్కించుకోవాలి, ఎప్పుడు వాక్యం దగ్గరనే ఉండాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోండి ప్రియులారా. అలాంటి నిర్ణయాలు తీసుకుంటేనే వాక్యం మనలో ఉంటుంది, కానీ లేకపోతే చివరిగా ఆ 2 మాటలు చూపించి పాఠ ముగించేస్తాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో విత్తనం గురించి చెప్తాడు కదా. ఎవడైనను రాజ్యము గురించిన, ఇదిగో మీరు విన్నారు కదా ఇప్పుడు దేవుని రాజ్యం గురించిన విషయాలు, మనసులోనే బహు జాగ్రత్తగా ఈ విషయాలన్నీ పెట్టుకోవాలని విన్నారు కదా. ఇదే మిమ్మల్ని బ్రతికించేదని చెప్పాను కదా, ఇదే అసలు సిసలైన విలువైనదని చెప్పాను కదా. ఇన్ని విన్న తర్వాత గ్రహింపు లేక మీరు ఉన్నారనుకోండి, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. మిమ్మల్ని బ్రతికిస్తుందని చెప్పాను, అదే బ్రతుకని చెప్పాను, దానికోసం నువ్వు పుట్టావని చెప్పాను. ఇన్ని విషయాలు, ఇదిగో నువ్వు కోరుకోవలసింది వాక్యమే అని ఇన్ని విషయాలు చెప్పినా కూడా అది మీలో, అంటే మీరు గ్రహించకుండా ఉన్నారనుకోండి, అది మీలో ఉండకుండా విలువైనది కదా. ఎప్పుడు వాడు నువ్వైనా పడుకుంటావేమో కానీ నీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరు మృంగుదనా అని నువ్వేం లేదు, హ్యాపీగా గుర్రపెట్టి పడుకుంటావు. కానీ వాడు సరుకు ఎత్తుకొని పోవటానికి నిద్ర లేకుండా ఉన్నాడండి. వాడు ఎంత విలువైనది కాకపోతే వాడు ఏమండి వెతుకుతూ తిరుగుతుంటాడు, మీరు చెప్పండి. కనుక ఈ వాక్యము మన ఆత్మలు రక్షించేది ప్రియులారా. ఈ వాక్యం మనలో ఉంచుకోండి. మనలో వాక్యం ఉంటే ఎలా ఉంటామో తెలుసా? చక్కగా పాటలు పాడతారు. అదే అంటాడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, మీ వాక్యములో, అంటే మీ హృదయములో వాక్యం ఉంటే ఇదిగో పాటలు పాడతారు మీరు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు ఆ కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన జ్ఞానం, అంటే ఎప్పుడు మీ మనసులో దేవుని గూర్చిన విషయాలే మీరు ఆలోచిస్తారు. లేదండి దేవుని గురించిన ఆలోచన నాలో లేవండి అంటారా? అయితే డౌటే లేదు, మీలో సరుకు లేదు, చస్తారు మీరు. ఏమండి?
జీరో. మందిరానికి వస్తున్నామంటే అంటున్నారు అంతే, ఏం లేదు మీలో వాక్యం లేదు. మరి వాక్యం లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఏమండి, ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికే వెళ్తారండి. ఎవరికి చోటిచ్చారు మీరు? మీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? వాక్యం వింటున్నా ఎందుకు నిలబడటం లేదు? ఎందుకంటే మీలో ఖాళీ లేకుండా మీ మనసు నిండా అంత చెత్త. ఇదిగో ఒక చీపురు ఉంది బీరువాలో, అంటే మీ మనసులో ఒక చాట్ ఉంది. వేస్ట్, అంత వేస్ట్ పెట్టేశారండి. అవన్నీ తీసేయండి ప్రియులరా. అవి కాదు ఉండవలసింది, లోక సంబంధమైనవి కాదు ఉండవలసింది. ఎందుకంటే లోక సంబంధమైనవి ఏవి మనల్ని బ్రతికించవు. నువ్వు ఎంత సంపాదించిన, డాక్టర్ గారు ఇవన్నీ తీసుకొని నాకు ప్రాణం ఇవ్వండి, లేదయ్యా అయిపోయింది, సమయం లేదిక, ఇదిగో బిల్ కట్టేసి బాడీ తీసుకుపోండి అంటాడు అంతే. ఏముంది చెప్పండి? ఏది రక్షించేది నిన్ను? ఇదిగో వాక్యం రక్షించేది. అలాంటి వాక్యం మన హృదయంలో భద్రంగా పెట్టుకుంటే ఇదిగో నువ్వు మంచి పాట పాడతావయ్యా ఆయన కోసం. నీ నోటిలో ఏమంటే చక్కటి మాటలు వస్తాయి, పద్యములు వస్తాయి ఆయనకు సంబంధించినవి. ఆయన గురించే మాట్లాడతారు. ఇక నీ హృదయం నిండా ఆయన మాటలు ఉంటున్నప్పుడు ఏమంటే మీరు ఎంత చక్కగా ఉంటారు మీరు చెప్పండి. నాకు ప్రార్థన రావటం లేదు, నాకు పాట రావటం లేదు, నాకు అసలు ఆయన గురించిన విషయాలు నాలో లేవండి అంటే మరి ఏమొస్తాయి? సినిమా పాట వస్తుంది నీకు, అవే చూస్తున్నావు అయితే నువ్వు. కామెడీ వస్తుంది నీకు, అవే చూస్తున్నావు అయితే నువ్వు. కనుక ప్రియులారా, ఇవి కాదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు వింటూ ఉండండి. ఒకటే చెప్తున్నాను, దేవుని వాక్యం కోసం దేన్నైనా పక్కన పెట్టండి ప్రియులారా. ఎందుకంటే అదే మీకు బ్రతుకునిచ్చేది. అలా మీరు బ్రతుకును సంపాదించుకునే వాళ్ళుగా ఉండాలనే ఈ మాటలు మీకు చెప్తున్నాను. అలా మీరు బ్రతుకును సంపాదించుకోవాలంటే ఇదిగో మీ కల్మషాన్ని అంతా పక్కన పెట్టండి, వాక్యాన్ని ఎప్పుడూ వింటూ ఉండండి. ఆ విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రంగా పెట్టుకొని ఆ మాటల కోసం, అంటే ఆ మాటల ప్రకారం బ్రతకడానికి ఇదిగో అంచెలంచెలుగా, కదండి ఒకేసారి వచ్చేది కాదు కదా, అంచెలంచెలుగా వాక్యంలో ఎదుగుతూ ఉండండి ప్రియులారా. అప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు వింటున్నటువంటి వాక్యం మీలో భద్రంగా ఉంటుంది. లేకపోతే సాతాను ఎత్తుకొని పోతాడు. హుషారు. ఓకేనా?